నమస్తే అండి. నా పేరు సుధా కొనకళ్ళ. అనువంశిక వైద్యురాలిని, పర్యావరణ ప్రేమికురాలిని. వివిధ రకాల ఔషధ మొక్కల గురించి చెప్తూ మీ ముందుకిలా విభిన్నమైన మొక్కలతో వస్తూ ఉంటాను. ఇదిగోండి. ఆమ్లకి, ధాత్రి, ఉసిరిక, త్రిఫలాల్లో ఒకటైన ఇదిగోండి ఉసిరి మొక్క. దీన్ని ఇండియన్ గూస్‌బెర్రీ అని అంటాము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అనంటే మన పూర్వీకులు కనీసం ఈ చెట్టు కింద కూర్చొని భోంచేసినా ఆరోగ్యాలు వస్తాయి అని చెప్పి ప్రగాఢంగా నమ్మేవారు. ఆ నమ్మకం అది మూఢనమ్మకం అయితే కాదండి, వాస్తవమే. ఎందుకు అనంటే అన్ని రకాల చెట్ల నుంచి ఆక్సిజన్ వస్తుంది మనకి. అలానే ఈ చెట్టు నుంచి వచ్చే ఆక్సిజన్ మనకు స్పెషల్ అనమాట. మనకు ఆరోగ్యాలు ఇస్తుంది. అలా అయితే చెట్టు కింద కూర్చుని భోంచేస్తే సరిపోతుంది కదా, ఇన్ని హాస్పిటల్ చుట్టూ తిరగటం ఎందుకు, మీరు భలే చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. మీ లైఫ్ స్టైల్ మార్చుకోకుండా, మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోకుండా, మీకు నచ్చినట్టు మైదాపిండి విపరీతంగా తింటూ, మాంసాహారం తింటూ, మినిమం ఎక్సర్సైజ్ లేకుండా చేస్తూ ఈ చెట్టు కింద కూర్చొని భోంచేస్తే మాత్రం మీకు దాని నుంచి ఫలితం రావటం అనేది జరగదు. ఎలా అంటే 40 ఏళ్ల క్రితం ఎలా ఉండేది? ప్రతిదానికి పిండి రుబ్బడం దగ్గర నుంచి, ఏదైనా మసాలా నూరటం, పచ్చడి చేయడం దగ్గర నుంచి, ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా మన కాంపౌండ్ వాళ్ళలో ఉన్నప్పటికీ 4 అడుగులు వేసి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు వాష్రూమ్ బెడ్రూమ్లోనే ప్రత్యక్షం అయిపోయింది కదా. ఎక్కడికి అసలు శరీరం అనేది కదలిక లేదు. మన బ్రెయిన్కి మాత్రమే పని చెప్తున్నాం, శరీరానికి ఏమీ మాత్రం లేదు. ఇలాంటి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు అంతాక ఎందుకు నాన్ వెజ్ మాంసం తినాలంటే, నా చిన్నప్పుడు అయితే చుట్టాలు వస్తే మాంసం తిన్నాము, చుట్టాలు ఇంటికి వెళితే తిన్నాము. ఈ రెండు కాకపోతే ఎప్పుడైనా పండగ వస్తే తిన్నాము. అలాగే స్నాక్స్ పప్పలు తినాలన్నా అంతే. ఏదైనా విశేషం ఉంటేనే తప్ప లేదు. ఎప్పుడో సంక్రాంతికి అట్లా. ఇప్పుడు అట్లా కాదు కదా. మనం అసలు రోడ్డు మీదకి వెళ్తే తింటున్నారు. అలానే మేము ఎప్పుడంటే జనవరి నుంచి పుస్తకాలు చిరిగిపోతే అంటించుకోవడానికి మైదాపిండి తెచ్చి ఉడకబెట్టి పుస్తకాలు అంటించుకున్నాం. ఇప్పుడు ఆ మైదాపిండి నిత్యం ఆహారం అయిపోయింది. ఏంటంటే బర్గర్, పిజ్జా, చిన్న చిన్న బోండాలు వేసి తింటూ ఉంటారు. అది కూడా ఏంటంటే రిఫైండ్ ఆయిల్‌లో తింటూ ఉంటారు. అది గానుగ నూనె కానే కాదు. ఇదంతా ఇలా మారిపోయినప్పుడు చెట్టు కింద కూర్చొని తింటే తగ్గుద్దంట అని వెటకారంగా దయచేసి మాట్లాడకండి. మీ లైఫ్ స్టైల్ మార్చుకొని చూడండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ సీజన్‌లో ఇది మీకు వస్తుంది. ఇప్పుడు ఈ సీజన్‌లో వస్తుంది కాబట్టి దీన్ని ఎలా భద్రపరచుకోవాలో చెప్తాను. ఎలా భద్రపరచుకోవాలి అని అంటే, మీకు తేనె తినటం ఇష్టమే అయితే కనుక ఈ కాయలు తీసుకొని చిన్న సూది కాకుండా కొంచెం పెద్ద సూది తీసుకోండి. సూది దబ్బలం కంటే చిన్న సూది ఉంటుంది, స్టీల్. ఆ సూదితోటి దీనికి రంధ్రాలు చేసి, అంటే బెల్లం పానకం, పంచదార పానకం కానీ నిజమైన తేనె కనుక దొరికితే దాంట్లో వేసే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. రోజు ఒక కాయ తినండి. అలా ఇష్టం లేదనుకుంటే పచ్చడి పెట్టుకొని తినవచ్చు. ఇలా కాదు అలా కాదు అనుకుంటే ఈ కాయని తెచ్చి చక్కగా నీడలో ఆరబెట్టి మొత్తం వాటిని ఓపెన్ చేసి గింజ తీసి పక్కన పెట్టి పొడి చేసుకొని రోజు ఉదయం వేసుకొని తీసుకోండి. ఏమేమి ఉపయోగాలు ఉంటాయి అని అంటే, ముఖ్యంగా ఇందులో వీళ్ళు తేనెలో తిన్నా అదే ఉపయోగం ఉంటుంది, ఇంకొంచెం మెరుగ్గా ఉంటుంది. పొడిని తిన్నా అలానే ఉంటుంది. పచ్చడి తింటే కాస్త ఉప్పు కారం తగులుతుంది కాబట్టి కాస్త అంటే మనకు రుచికి బాగానే ఉంటుంది. కానీ అంత మెరుగైన ఫలితం అని అంటే తేనె కానీ, లేదా మీరు దీన్ని పౌడర్ చేసుకొని తీసుకోవటం కానీ ఉపయోగపడుతుంది. సంవత్సరం పాటు తీసుకోవచ్చు, ఎంతకాలమైనా తీసుకోవచ్చు. ఎందుకనంటే మన ఆయుష్ను పెంచడంతో పాటు ఆయురారోగ్యాలుగా ఉండాలి అని అంటే ఆయుష్ పెంచుతుందన్నమాట. అలానే దాంతోపాటు ఏమిటంటే బాగా లావు ఉన్న వాళ్ళు ఒబేసిటీని తగ్గిస్తుంది. ఎలా అంటే ఈ కాయని కనుక మీరు ఖచ్చితంగా నెల రోజులు తినండి, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఇంతకుముందు మీకు ఎల్‌డిఎల్ ఎక్కువ ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, హెచ్‌డిఎల్ తక్కువ ఉందనుకోండి. ఇది ఒక నెల అయిన తర్వాత కాయ తిన్న తర్వాత చూడండి, ఖచ్చితంగా మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోయి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది 100%. అలానే 6 నెలల పాటు తింటే విడవకుండా 6 నెలల పాటు తింటే కనుక మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ వ్యాధులు, జాయింట్ పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి ఇది తీసుకుంటే రెగ్యులర్‌గా. దీంతోపాటు ఇప్పుడు 25 ఏళ్ళకే జుట్టు తెల్లబడుతుంది, అందరూ రంగులు వేసుకుంటున్నారు. అలా కాకుండా దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే, అంటే ఇప్పుడు రంగు వేయగానే జుట్టు నల్లబడిపోతుంది కదా వితిన్ సెకండ్స్‌లో, అలా అయితే అవ్వదండి. ఇప్పుడు మీకు ఒక సంవత్సరం క్రితం కాస్త తెల్ల జుట్టు, ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత మొత్తం తెలుపు అయిపోతుంది. అలా 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 గ్రాడ్యువల్‌గా తెల్ల జుట్టు వస్తుంది. ఒకేసారి తెల్ల జుట్టు రాదు కదా మనకి. అలానే ఇక్కడ కూడా ఏమిటంటే ఈ కాయ తీసుకుంటే గ్రాడ్యువల్‌గా తెల్ల జుట్టు నల్లబడుతుంది. అట్ ది సేమ్ టైం
కొత్తగా తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. ఇది దీని స్పెషాలిటీ అనమాట. కాబట్టి జుట్టు నల్లబడటానికి కూడా ఉపయోగపడుతుంది ఇలాగా. తర్వాత క్లోమ గ్రంథి వాపు స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ని తగ్గిస్తుంది అనమాట. డయాబెటీస్ అనేది ఈ పొడి తీసుకోవటం వల్ల కంట్రోల్లో ఉంటుంది. చాలా అద్భుతంగా ఇది డయాబెటీస్ని తగ్గిస్తుంది అనమాట. అంటే మీకు నేను విపరీతంగా స్వీట్స్ తింటాను 4-5 మేడం చెప్పింది ఉసిరిపొడి తింటున్నాను కానీ తగ్గలేదంటే నో వే అండి, అలా కాదు. మీరు డైట్ కంట్రోల్లో ఉంటూ ఇది తీసుకుంటే సపోర్ట్ ఇస్తుంది అనమాట. అలాంటప్పుడు డయాబెటిక్ న్యూరోపతికి వెళ్ళిపోకుండా, లివర్ అబ్నార్మాలిటీ లెవెల్స్ లేకుండా హ్యాపీగా అంత నార్మల్గా ఉండేటట్టు చేస్తుంది. ఇంత అద్భుతంగా ఉంటుంది. దీంతోపాటు ఈ కాయ తీసుకోవడం వల్ల ఇంకొక అద్భుతమైన ఉపయోగం ఏంటంటే, రోజు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల శీఘ్రస్ఖలనం అనేది మీకు తగ్గిపోతుంది. ఖచ్చితంగా ఒక 6 months వాడి చూడండి, శీఘ్రస్ఖలనం మీకు అద్భుతంగా నార్మల్ అయిపోతుంది అనమాట. దీనితో పాటుగా ఇంకా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయంటే, ఈ కాయని మీరు బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉంటే అరుచి అనేది పోతుంది. అంటే కొంతమంది ఏది తిన్నా అలానే ఉంటుంది, ఏమి మాకేం తెలియట్లేదు, టేస్ట్ తెలియట్లేదు అన్న వాళ్ళకి ఈ అరుచి అనేది పోతుంది. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు బుగ్గన పెట్టుకొని ఉండేవాళ్ళం. బుగ్గన పెట్టుకొని సాయంత్రం వరకు చప్పరిస్తూనే ఉండేవాళ్ళం. ఇలా తిన్నాం కాబట్టి ఇప్పటికీ ఇంకా 40+ వచ్చినా కాస్త తెల్ల జుట్టు మాదిరిగా తగ్గుముఖంతో ఉన్నదన్నమాట. మరి 25 ఏళ్ళకే తెల్ల జుట్టు రాకుండా ఉంది. దీనితో పాటు దీని చెట్టు ఈ చెక్క ఉంది కదండి, ఈ లోపల అంటే ఇప్పుడు పైన ఉన్నది ఇది బెరడు, పై తోలుని బెరడు అంటాము, లోపల ఉన్నదాన్ని చెక్క అంటాము. ఈ చెక్కని కనుక మనము కషాయం తీసుకొని, చెక్కని చూర్ణంలా చేసుకొని కషాయం చేసుకొని ఉదయము సాయంత్రము తీసుకుంటూ ఉంటే ఈ ఇండైజేషన్ అనేది తగ్గుతుంది. కాయ పౌడర్ ఇండైజేషన్కి పనికొస్తుంది. దాంతోపాటు ఈ చెక్క కషాయం కూడా మనకి పనిచేస్తుంది. దాంతోపాటు ఆకు ప్లస్ బెరడు మెత్తగా చేసేసుకొని మజ్జిగతో కలిపి తీసుకుంటే నీళ్ల విరోచనాలు తగ్గుతాయి. దాంతోపాటు ఈ బెరడు కషాయాన్ని తీసుకున్నాము. దీంతోపాటు పటిక బెల్లం తీసుకొని బెరడు కషాయం తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా హార్ట్ హెల్దీగా ఉంటుంది. ఇక చివరిగా మనకి ఈ కాయని మనము తెచ్చాము, పౌడర్ చేసుకున్నాము. పౌడర్ చేసేటప్పుడు మనం ఆరబెట్టిన తర్వాత ముక్కలుగా కోసేసిన తర్వాత లోపల గింజ ఉంటుంది. ఈ గింజని కనుక మనము మెత్తటి చూర్ణం చేసి, ఈ చూర్ణం ఎంతైతే ఉందో, ఎగ్జాంపుల్ ఒక 1/2 kg వచ్చిందనుకోండి మనం చూర్ణము, ఈ చూర్ణానికి పటిక బెల్లం కూడా 1/2 kg చేయండి. చేసి 2 సమపాళ్ళలో చేసి ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి. ఉదయము సాయంత్రం 1 స్పూన్ తీసుకుంటే స్త్రీలకు సంబంధించిన వ్యాధులతో పాటు ముఖ్యంగా వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట అనేది తగ్గుముఖం పడుతుంది. ఇదిగోండి ఉసిరి మొక్క. ఈవెన్ దీనికి ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉంటుందంటే HIV వైరస్ మీద కూడా ఇది ఫైట్ చేస్తుంది. ఇప్పుడు హెచ్ఐవి వచ్చింది, దానికి లైఫ్ టైం మెడిసిన్ వాడుతున్నారు, ఓకే. కానీ వాళ్ళకి ఏంటంటే మెడిసిన్ వాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు సరైన డైట్ తీసుకోకపోవటం వల్ల నాకు HIV వచ్చింది అని ఒక డిప్రెషన్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఏం సరిగా తీసుకోకపోవటం వల్ల వాళ్ళకి టీబీ వచ్చేస్తుంది, లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా సన్నగా ఉండి ఏ డిసీజ్ అయినా త్వరగా వస్తుందన్నమాట వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఈ HIV వైరస్తో శరీరం నిత్యం పోరాడుతూనే ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. ఎంత ఇమ్యూనిటీ అంటే HIV వైరస్ మీద ఇమ్యూనిటీ అంటే మీ వైరల్ లోడ్ కంట్రోల్ అయ్యి వైరస్ నాట్ డిటెక్టెడ్ అని వస్తుంది. ఈ ఉసిరికి అంత పవర్ ఉంది. ఇదిగోండి ఉసిరి చెట్టు చూడండి. కాబట్టి ప్రతి మొక్క కూడా సృష్టిలో దాదాపు ప్రతి మొక్క మనకి చాలా ఉపయోగపడుతుంది. కానీ మీరు ఏంటంటే ఈ రోజుల్లో స్నాక్స్కి ఇచ్చినంత విలువ పళ్ళకి ఇవ్వట్లేదు. కనీసం ఇవి ఇప్పుడు మీకు మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. కనీసం వీటిని ఇలా అయినా తీసుకోండి. మీరు ఎలా అంటే ఆహారమే ఔషధం అని చెప్తాను నేను. ఆహారమే ఔషధం అంటే ఆహారంతోనే మనం ఔషధంగా చేసుకోవచ్చు, అది ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు చాలామంది ఔషధాన్నే ఆహారంగా తింటున్నారు. అంటే రివర్స్ అయింది. ఔషధం అంటే రకరకాల మందులనే ఆహారంగా అన్ని రకాలు 10-15 రకాల మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే డైట్ కంట్రోల్ లేదు. విపరీతంగా తినటం, విపరీతంగా దవాఖానాల చుట్టూ తినటం. ఎందుకు తింటున్నారు ఇంత విపరీతంగా అంటే, విపరీతంగా ఆహారానికి ఇచ్చిన ప్రాముఖ్యత దేనికి ఇవ్వట్లేదు. ఎందుకమ్మా అంటే దవాఖానాల చుట్టూ తిరగటానికి అన్నట్టుగా ఉంది ఈ రోజుల్లో చూడకపోతే. కాబట్టి కనీసం సీజనల్లో వచ్చిన వాటిని, ఇది చాలా అద్భుతమైనది, దీన్ని ఇలా వాడి చూడండి, మీకు చాలా మంచి ఫలితం వస్తుంది. కాబట్టి కనీసం న్యాచురల్గా దొరికే పళ్ళని తినండి. వాటిలో
వాటిలో మాకు అంత కెమికల్సే వస్తున్నాయి మేడం అన్నప్పుడు, ఆ కెమికల్స్ లేకుండా మీరే పెరట్లో వేసుకోండి. మీ ఆరోగ్యం కంటే ఎక్కువ ఏది కాదు కదా! ఈరోజే మీరు ఉసిరి చెట్టు మీ లోకల్‌లో ఉన్న నర్సరీలో దొరుకుతుంది. ఉసిరి చెట్టు వేసుకోండి. ఆ ఉసిరి చెట్టు గాలి తగిలితే చాలా మంచిది. ఏమిటంటే ఆరోగ్యాలు ఇస్తుంది. ఆయుష్ పెరుగుతుందని నమ్ముతాము. అది వాస్తవమే 100%. కాబట్టి మొక్కలు వేయండి, పర్యావరణాన్ని కాపాడండి. నమస్తే అండి.